హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో సత్యయుగంలో మనుషులు ఎలా జీవించేవారు, అలాగే ఇప్పటి కలియుగంలో మనుషులు ఎలా జీవిస్తున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. సత్యయుగంలో మనుషులు వానరుల వలె జీవించేవారు. అంతేకాకుండా వీరు చెట్ల మీద మరియు రాతి గుహల్లో నివసించేవారు. అలాగే వీరికి వేటాడడమే ప్రధాన వృత్తిగా ఉండేది. అంతేకాకుండా ప్రపంచంలో తొలి మానవుడికి తెలివితేటలు ఉండేవి, కానీ వాటిని ఎలా ఉపయోగించాలో తెలిసేది కాదు. అంతేకాకుండా సత్యయుగంలో మనుషులు జంతువులతో కలిసి అడవులలో నివసించేవారు. అంతేకాకుండా అడవిలో వారితో పాటుగా అనేక జంతువులు ఉండడం వల్ల అవి వారిని చంపుకొని తినేసేవి. అంతేకాకుండా సత్యంలో ఉండే మనుషులు ఆహారం కోసం ఎంతో కష్టపడేవారు. కానీ ఈ కలియుగంలో మనం ఇంట్లో ఉండే ఫోన్ ద్వారా ఎటువంటి ఆహారాన్ని అయినా ఆర్డర్ చేసి అది మన ఇంటికి వస్తుంది. అంటే దీనిని బట్టి చూస్తే సత్యయుగంలో మనుషుల కంటే కలియుగంలో ఇప్పుడు జీవిస్తున్న మనుషులకి అన్ని సదుపాయాలు ఉంటున్నాయి. అంతేకాకుండా సత్యయుగంలో మనుషులు ఆహారాన్ని వేటాడడం కోసం తమ పిల్లలను గుహల్లోని వదిలేసి అడవుల్లోకి వెళ్ళేవారు. కానీ వారికి ఒక్కరోజు ఆహారం కూడా దొరికేది కాదు. అంతేకాకుండా ఈ యుగంలో మనుషులకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వారు ఖచ్చితంగా చనిపోయేవారు. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో ప్రతి జబ్బుకి మందులు కనిపెట్టారు. దీన్ని బట్టి చూస్తే సత్యయుగం కంటే కలియుగంలోనే మనుషులు బాగా జీవిస్తున్నారని అర్థమవుతుంది. అలాగే సత్యయుగంలో జీవించిన మనుషులు వేటాడడం మానేసి వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు. అలా తమ తినే ఆహారాన్ని స్వయంగా పండించుకోవడం నేర్చుకున్న తర్వాత వారి జీవితం చాలా బాగుండేది. అంతేకాకుండా మనిషి వ్యవసాయం చేయడం నేర్చుకున్న తర్వాత గుహలలో ఉండకుండా ఏదైనా ఒక చోట గుడారాలు వేసుకుని వాటిలో జీవించడం నేర్చుకున్నారు. ఆ తర్వాత మనిషిలో స్వార్థం పెరిగిపోయి తానే ఎదుటివాడి కంటే గొప్పగా ఉండాలని ఆలోచించేవాడు. అందుకే ఆ కాలంలో ఎదుటివారిపై దాడి చేయడం కూడా మొదలుపెట్టేవారు. అదే క్రమంలో వారు ఇనుముతో ఆయుధాలను చేయడం నేర్చుకున్నారు. అదే సమయంలో దేవుని పూజించడం కూడా అలవాటు చేసుకున్నారు. అలాగే ఈ కాలంలోనే దేవతలకు జంతువులను బలులు కూడా ఇచ్చేవారు. అంతేకాకుండా సత్యయుగంలో ఉండే రాజులు ఇతర రాజ్యాలపై దండెత్తి వారిని బంధించేవారు. అంతేకాకుండా వారు బంధించిన మగవారిని బానిసలుగా మార్చుకుని వారి చేత పనులు చేయించుకునేవారు. కానీ వారి బంధించిన స్త్రీలను మాత్రం వారి ఆధీనంలో ఉంచుకునేవారు. సత్యయుగంలో తొలి మానవులు ఎన్నో కష్టాలను అనుభవించారు. కానీ ఈ కలియుగంలో ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించడానికి కోర్టు ఉంది. అలాగే ఈ యుగంలో మానవుడికి ఉన్న తెలివితేటలతో తను జీవిస్తున్న జీవితంలో ఎన్నో విజయాలను సాధించగలుగుతున్నాడు. అంతేకాకుండా తన దగ్గరకు వచ్చిన ఏ జంతువు చూసి భయపడకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కొంటున్నాడు. అలాగే తాను ఉండడానికి శాశ్వతమైన గృహాలను నిర్మించుకునే తెలివితేటలు కూడా కలియుగంలో మనుషులకు ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే సత్యయుగంలో జీవించిన మనుషుల కంటే కలియుగంలో ఇప్పుడు జీవిస్తున్న మనుషులే సంతోషంగా ఉన్నారని అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.